మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు అంటే మీ మనస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు వీళ్ళు అంతమందిని చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎట్లా ఉంటున్నారు, ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంది? ఫిల్మ్ అనేది ఎవెన్చువల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్. మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైమ్లెస్. ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం 50 years నుంచి చూస్తున్నా, అది పాతది ఎందుకు అనిపించదు? బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు. మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారుతుంది, యూనో. కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు, ఇప్పుడు నేను ఒక నారేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వసతులు కల్పించారు, ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అనేది, యూనో. సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సీన్లో ఉన్నాను కదా, నేను ఆ సీన్ కూడా తీసి చూపెట్టలేదు, జస్ట్ నేరేషన్తో నేను ఇంప్రెస్ చేయగలిగాను. ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా, ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి, కొన్ని మేబీ 5D లేకపోతే సోనీ ఎఫెక్ట్స్ అలాంటి వాటితో తీసి ఏ మాత్రం అంటే 5-6 యూనిట్లు ఉండే అలా తీసేది సినిమా. దాంతో మనకు ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మన ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్. అది అవి ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఒక కోఇన్సిడెంటల్ గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం RGB టైంలో ఇంత టాలెంట్ అక్యుములేట్ అయ్యి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇందాక నేను చెప్పిన షార్ప్ ఎగ్జాంపుల్ అది. అది సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అవుతుంది, సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది, అందరికీ అవుతుంది.